వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిచ్చేందుకు గాను ₹1,00,000 విరాళంగా ఇవ్వటం అభినందనీయమని గ్రామానికి చెందిన మీసాల వినయ్ రెడ్డిని ఎమ్మెల్యే కేవీఆర్ అభినందించారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలకు వినయ్ రెడ్డి ₹1,00,000 విరాళం అందించారు. ఈ డబ్బులతో పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలు, 3 భాషల్లో గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రయోగశాల పరికరాలు, మైక్రోస్కోప్ తీసుకువచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రైతు రుణమాఫీ సంబరాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. స్థానిక రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని ఆయన రైతులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 12,906 మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ₹2,00,000 రుణమాఫీ జరుగుతోందన్నారు. బ్యాంకర్లు ఇబ్బంది పెట్టొద్దన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ఆశా కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒకరోజు నిర్ణయించుకుని సమావేశం అవుదామని ఎమ్మెల్యే పేర్కొన్నట్టు ఆశా వర్కర్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ₹2,00,000 రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోస్గి మున్సిపాలిటీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణసంచ పేల్చి సంబరాలు జరిపారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూర్ రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్చిలో నియోజకవర్గం ఊరుకొండపేట మండలం జగినలపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. గత 6-7 నెలల రోజుల కాలంగా విద్యుత్ సరఫరాలతో తీవ్ర అంతరాయం ఉంటుందని, అకారణంగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆరోపించారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఊరుకొండపేట మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ నివాసంలో 21 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపరణ కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ₹2,00,000 రుణమాఫీ చేసి దేశంలో చరిత్ర సృష్టించామని సీఎం తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని జిన్నారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత 10 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తున్నామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్న కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డారు.